దానికంటే ముందు వెంకట నాగేశ్వరరావు సార్ కూడా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు. మన టీం అందరి తెలుగు పీపుల్ అందరికీ మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు. దానిపైన శంకర్రావు గారు ఇచ్చారు, సింథిల్ కుమార్ గారు ఇచ్చారు, అండ్ మన విజయ భాస్కర్ గారు వచ్చారు. మంచి అందరి సజెషన్ వింటున్నారు, కానీ మూవ్మెంట్ చేయలేకపోతున్నారు. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది పబ్లిక్ దగ్గర మనకు అవగాహన లేదు. అందుకనే అది ఫిజికల్ గా చేసుకుంటే ఏంటంటే, ఫిజికల్ అవగాహన, మార్కెటింగ్ రంగం మీద అవగాహన లేకుంటే మన లోపాలు మనం తెలుసుకుంటూ బాధపడుతూ నిరాశలోకి రోజు ఒక సిస్టమ్ ఆల్రెడీ డైలీ 24 అవర్స్ కు 25 పీవీసీ మెటా డైలీ రీడింగ్ ఇస్తున్నా ఎంతమంది ఉపయోగించుకున్నారు? చాలా రియర్ పీపుల్ అనుమానంతోని, చాలా తక్కువ పీపుల్ యూజ్ చేసుకున్నారు. మేము చెప్పిన వాళ్ళు ఖాళీ మాట సాయమే చేయగలుగుతాం, కానీ డబ్బు సాయం అయితే చేయలేము. కానీ ఎవరి వరకు వాళ్ళు చేయాల్సిందే, ఎవరి పాత్ర వాళ్ళు వహించాల్సిందే. వినియోగించుకోలేదు. లాస్ట్ మీటింగ్ లో కూడా అతి త్వరలో రాబోతుందన్న, కొంచెం లేట్ సమయం పడవచ్చు, కానీ మనం అంటే అందాజ ఐడియా వేయగలిగితే ఒక రోజు అటు ఇటు మ్యాచ్ అవుతుంది. అంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే అది తెలుస్తుంది. నాకెవరు చెప్పలేదు, నేను ఎలా చెప్పగలిగినా? ఆ సిస్టానికి ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో అప్పుడు మనం సిస్టమ్ గురించి అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆవేశంతో వెళ్తే ఏం రాదు, ఆలోచన చేయగలిగితేనే మనం నేర్చుకునేది దొరుకుతుంది సార్. నేను మీకు సలహా ఇచ్చేంత వాడిలాగా నేను ఫీల్ అవ్వను. ఎందుకు కాను అంటే, అది నేను నెత్తిని ఎక్కించుకోలేదు, ఎప్పుడు ఎక్కించుకోను కూడా. ఎందుకంటే ఎదగాలన్నప్పుడు ఇవి 2 పాయింట్ ఉండకూడదు. ఎక్కడ ఎవరు ఉన్నా పీవీసీ మెటా నుంచి, పవర్ వైన్ నుంచి అదర్ ఎక్కడ వెళ్ళినా వాళ్ళ గోస మాత్రం పీవీసీ మెటా మీదనే ఉంటది సార్. మనసు ఎంతసేపు అయినా చెడు చెప్పి తర్వాత వచ్చాక అది మంచిది అయిపోతుందా? వాయిస్ మారి ఆల్రెడీ గాలిలో పోయింది, ఆల్రెడీ గాలిలో మాట వదిలేసినాక ఆ మాట రిటర్న్ తీసుకునే శక్తి ఎవరి దగ్గరైనా ఉందా? అందుకనే మాట్లాడే ముందు అంటే మన ఇంద్రియజాలాలు అంటే బాడీ, శరీరం, నరం ఒక దగ్గర కంట్రోల్ ఉండి మాట్లాడగలిగితే అప్పుడు మనం ఎవరైనా మాట్లాడగలుగుతారు. అవి గాల్లో వదిలితే తిరిగి మనకే వస్తాయి, అవి రిటర్న్స్. నేచర్ మళ్ళీ రిటర్న్ మనకే ఇస్తాయి అవి. అందుకనే జాగ్రత్తగా ఈ సిస్టము ఎందుకు P2P మధ్యలో బంద్ చేశారంటే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. P2Pలో మెటా 90 రూపాయలకి అమ్మాల్సిన మెటాలు అడ్డికి పావుసేరు అంటే అమ్మడం ద్వారా, అంటే మన గొడ్డలు తీసుకొని మన ఇంట్లో గొడ్డలు మన కాళ్ళ మీదనే వేసుకున్నట్టు డిపిని కూడా అలానే చేశారు. సిస్టమ్ ఎందుకు మార్పులు చిప్పులు? ఎందుకంటే కాల ప్రయాణంలో కంపల్సరీగా మనం మారాల్సిందే. ఫ్యూచర్ లో మారకుంటే అంటే దాంట్లో కంటే ఆదాయము ఇక్కడ మనకు పెంచి ఇచ్చింది సిస్టమ్, ఇక్కడ టోటల్ వర్కింగ్ లో తీసుకొచ్చింది. ఇది వరకు మనకు ఉన్న సిస్టమ్ ఏంది, నాన్ వర్కింగ్ లో అంటే పని చేసే వాళ్ళు తక్కువ, పని చేసుకునే వాళ్ళు తక్కువ, ఆదాయం ఎత్తుకోపోదాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉండే. అంటే కష్టపడ్డ వాళ్ళకు కూడా దొరకకుండా అంటే పని చేయకుండా పట్టుకెళ్లే వాళ్ళే ఎక్కువ ఉండే. ఈసారి సిస్టమ్ ను ఒక అప్డేట్ వర్షన్ ఎందుకు చేసుకుంటాం? మనం 10,000 కొన్న మొబైల్ కూడా అప్గ్రేడ్ ప్రతి నెల చేసుకుంటున్నాం, ట్రస్ట్ వ్యాలెట్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? అలాగే సాఫ్ట్వేర్ లో కూడా మనిషి జీవితంలో కూడా కంపల్సరీగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అప్డేట్ జరుగుతుంటది, అప్గ్రేడ్ ఇయర్లీ 1 టైమే వస్తుంది. మీరు బాగా ఆలోచించండి. మానవుడు కనిపెట్టిన బుర్రనే, కానీ మనం కనిపెట్టింది మనమే మర్చిపోతున్నాం. మనం అర్థమయ్యే భాషలో ప్రతి పిన్ టు పిన్ అర్థమయ్యే భాషలో సింపుల్ గా మనం 50,000 పెట్టి మొబైల్ ఎందుకు కొన్నామో తెలియదు, దాని ద్వారా ఏమి యూజ్ చేసుకున్నామో తెలియదు, కానీ పెట్టుబడి అయితే పెట్టి మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. ఒక్కొక్కరు 2 లక్షలు పెట్టి మొబైల్ ఫోన్ కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్. అది ఏ పర్పస్ కి ఇంత ఖరీదైన మొబైల్ వాడగలుగుతున్నామో తెలియదు, కానీ డబ్బులు ఉంది కొంటున్నాం. పబ్లిక్ చూపెట్టనిక షో అన్నట్టు. అది షో ఉన్న దగ్గర డబ్బులు ఉండదు సార్. ఇది నేచురల్ పీపుల్ ఇక్కడ ఉన్నదంతా. ఫార్మర్ ఎవరు? నేచురల్ పీపుల్. వాళ్ళు మార్కెటింగ్ చేయలేరు, అబద్ధం మాట్లాడలేరు, వాళ్ళు మార్కెట్ లో నిజాయితీగా బతకాలనుకుంటున్నారు.
అలాంటి మనం కూడా ఈ సిస్టమ్ లో రైతులాగానే ఉంటాం. మనం అంత పక్కడబంది సిస్టమ్ మనకి ఇచ్చినందుకు డానియల్ జాన్సన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవ్రీ డే చాలా మంది లీడరు మార్నింగ్ 6 to మా విజయభాస్కర్ గారు కావచ్చు, మన శంకర్ సార్ గారు అండ్ రాజేష్ సార్ గారు, వీళ్ళందరూ మాకు చూడండి ఎంత వరకు ఉన్న ఆయన దుబాయ్ నుంచి కూడా మీటింగ్ రన్ చేస్తున్నారు. మనం ఇక్కడుండి ఫిజికల్ గా రాలేకపోతున్నాము. మనం పబ్లిక్ భగవంతుడికే షో అవసరం సార్. మనం మానవులం, మనం మనుషులం, మనకెంత షో ఉండాలి. మనం పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు చేసుకోలేము అంటే మనకు కలవలేము. అంటే రూపాయి అంటే కుండలన్నం కుండలే ఉండాలి కానీ కండలు పెరిగేయాలి. అలా మనం ఉన్నన్ని రోజులు నా సిస్టమ్ డెవలప్ కాదు, మనము డెవలప్ కాము. సిస్టానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం వచ్చేది మన కుటుంబాలకు. అది సరిదిద్దుకోవాల్సింది బాధ్యత మన మీద ఉంది. అనవసరంగా 2 years టైం కూడా వేస్ట్ చేసుకున్నారు చాలా మంది. ఎక్కడ పోయి ఎంత సంపాదించారో తెలియదు. మన దాంట్లో ఉండే వాళ్ళే సిస్టాలు రన్ చేసే స్థాయికి వచ్చినట్టు, ఇది బాగుంది అది బాగుంది మాకేదో తెలియనట్టు. కానీ నిజముగా మనకు నిజాయితీగా వచ్చే సొమ్మే కావాలి. ఎవరితోని మనకు అనవసరమైన సొమ్ము మనకు అవసరం లేదు, మనం తీసుకోము కూడా. అలాగే ఈ సిస్టమ్ లో 5 ఏళ్ల నుంచి అంటి పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంపాదించుకొని బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జేబులో డైలీ పీవీసీ మేట డైలీ వెళ్తుందండి. వాళ్ళ ఇంటి ఖర్చులు కూడా పీవీసీ మేట ద్వారానే బతుకుతున్నారు అనే సంగతి అర్థం చేసుకోండి. అలా అని పీవీసీ మేట ఆపేయడం బంద్ చేసిందా సిస్టమ్? ఆ వాళ్ళ కృతజ్ఞత భావనకే వదిలేయాలి. అలాగే ఈ సిస్టమ్ లో డెవలప్ 2,50,000 అంటే ఈ 2 years లో ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు? మనకు లైవ్ స్క్రీన్ షాట్ ఉంది. మన దాంట్లో డూప్లికేట్ ఎడిట్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు, మాక్సిమం లేరు. అలా ఎంత సంపాదించుకున్నాడో మన కంటి ముందల కనబడుతుంది. అలాగే మహారాష్ట్ర నుంచి ఒకతను డైలీ ఇన్కమ్ ఎంత రన్ చేస్తున్నాడు. అలాగే ఢిల్లీ నుంచి చాలా మంది, అట్లా వందల మంది డైలీ లేదా నాకు తెలియదు, కానీ సంపాదించుకుంటున్న వాళ్ళైతే ఉన్నారు. మాక్సిమం మనం స్క్రీన్ షాట్లు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అందరూ మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం? మన తెలుగు పీపుల్ అందరం ఎంతసేపు నెగిటివ్ ఆలోచన ఉన్నాం. పాజిటివ్ ఆలోచనలో ఉంటే ఎప్పుడు 100% మనం ఒక 5 ఏళ్ల కింద నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టాం సార్. ఈ రోజు వరకు ఈ సిస్టమ్ ఏం చేయాల, వాళ్ళ అర్థం చేసుకునే దాంట్లో లోపం ఉండొచ్చు తప్ప ఈ సిస్టమ్ లో ఎలాంటి లోపం లేదు సార్. ఎందుకంటే కంటిన్యూ ఫాలో అవుతున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. దాంతో ఒక వ్యక్తితోని మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు రన్నింగ్ చేసి కామెంట్ చేయగలుగుతాం, కానీ ఒక్కటే రోజు పరిచయం ఎంతగానే నువ్వు ఇలా అంట అలా అంట మాట్లాడలేము. అలా మాట్లాడే వ్యక్తి ఫస్ట్ తను శుద్ధిగా లేడని అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. పీవీసీ మెటల్లో చాలా ఇన్కమ్స్ ఉంది. మీరు సంపాదించుకున్న డబ్బులకు ట్యాక్స్ కట్టండి. ట్యాక్స్ కట్టి వైట్ మనీ నేను ఇంత సంపాదించుకుంటున్నా అని మనం కాలరెగిరి చెప్పే రోజులు రావాలి. అలా సిస్టము మిలియన్ బిలియన్ అన్నది అని ఏ విధంగా అన్నది మనం అర్థం చేసుకోగలిగితే మన కంటి ముందలే సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని, ఇలాంటి మార్కెట్లో ఎవరు తయారు చేయలేని సిస్టాన్ని, అంత మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ తో ఇచ్చిన సిస్టమ్ ఏదైనా ఉంది మార్కెట్లో అంటే పీవీసీ మెటా మాత్రమే. పీవీసీ మెటాను ఏ సిస్టమ్ తోని కంపేర్ చేయలేము. ఈ సిస్టమ్ డిఫరెంట్, అందరితో పోల్చొద్దు. పోల్చితే నష్టపోతారు. అంటే ఆకర్షించేటి ఎలా ఉంటాయంటే ఈ రోజే పెట్టంగానే రేపు వచ్చేటి ఆకర్షించనీక మీ జేబులో ఉన్న ప్యాకెట్లో. కానీ ఈ సిస్టమ్ అలా కాదు. అండ్ లైఫ్ లాంగ్ రన్ కావాలంటే ఇలానే ఉంటది. ఇవాళ ఏంగానే రేపు ఇవ్వదు. కానీ ఫార్మింగ్ లో ఉంది మనకు అవకాశము, రీకంపౌండింగ్ ద్వారా మనకు అవకాశం ఉంది. 2 years నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మనకుంటి ముందరనే. ఇంకా ఎలాంటి సిస్టమ్ మనకు మార్కెట్ లో లేదు అన్నప్పుడు మనం చూసుకున్నాం, కంటితో చూసాం, చెవితో విన్నాం, అన్ని చేసుకున్నాం, అన్ని విధాలుగా వాడుకున్నాం. థ్యాంక్స్. మనం దేవునికి
ఎందుకని రుణపడి ఉండాలి డానియల్ జాన్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సిస్టమ్ ద్వారా మనం ఎంతో నేర్చుకునే అంటే డబ్బు సంపాదనతో పాటు టెక్నాలజీ నేర్చుకున్నాము. వాట్ ఈస్ టెక్నాలజీ? దీని ముందు పుట్టిన టెక్నాలజీలు ఏమీ లేవు సార్. దీనికి వచ్చిన తర్వాత కాపీ చేసుకొని రన్ అవుతున్నాయి, బోలెడు ఉంటాయి మార్కెట్లో. ఇది మార్కెట్ కాబట్టి జనాలకు జల్దీ కావాలన్నప్పుడు వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు. మన ముందు ఎంతో డబ్బాలు కొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో ఉండి ఇలా 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 అని కారణాలు చెప్పి మీకు అంటే చెవి ఇచ్చిరే కదా, రెండో చెవి ఇచ్చే వరకు లాగేసుకొని వెళ్ళిపోయి 2 సంవత్సరాల్లో 1000 మంది నష్టపోయి ఉన్నారు ఆల్రెడీ. జేబులో చిల్లి గవ్వలేదు వాళ్ళకు. తిరిగి ఇది నాకే డైలీ 10 కంపెనీల లిస్టులు పంపిస్తుంటారు. కానీ ఒకటే వ్యక్తి 20 కంపెనీలు 2 years లో నాకు పోస్టింగ్ పెడితే అంటే నాకు డబ్బులు అవసరం లేదా? నాకు కూడా డబ్బులు అవసరం ఉంది, నాకు ఫ్యామిలీలో ఉంది. కానీ నేనెందుకు మారలేకపోయాను? ఎందుకు మారి ఇన్ని అంటే 10 చోట్ల కనీసం 10 వేలు పెడితే ₹1,00,000 ఆల్రెడీ లూజర్ అయిందిగా. లాభం ఏముంది? అంటే మాకు ఇవన్నీ తెలియక కాదు, అన్ని తెలిసే మేము స్టార్టింగ్ నుంచి నేను కరాఖండిగా ఎందుకు మాట్లాడతామంటే నిజం ఉంది కాబట్టి మాట్లాడతాం. కరాఖండి ఎందుకు మాట్లాడగలుగుతామంటే వాయిస్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే కారణం సత్యం ఉంటేనే వస్తుంది. సత్యం లేని చోట గుమగుమ మాటలు ఉంటాయి. మేము కరాఖండిగా మాట్లాడతామంటే కారణం అదే. సిస్టమ్ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడుచుకుంటున్నాం కాబట్టి మాకు ప్రత్యక్షంగా ఎవరు వచ్చి చెప్పలా. సిస్టమ్ చెప్పిన దానికి ఫాలో అయినాం. అంటే మాది మేమే చదరంగా అంటే తెలివితో చదరంగా వాడుకున్నాం. చదరంగా మారి ఈ మ్యాటర్ కు అర్థం ఏంటనేది గూగుల్లో కావచ్చు, మనుషుల రూపంలో కావచ్చు. నాకు నాలెడ్జ్ తక్కువ ఉంటే నేర్చుకోవడంలో తప్పేముంది? తప్పేం లేదు, నేర్చుకోవాలి. ఇది యూనివర్సల్, చాలా పెద్దది. నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రయాణము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరీ మన గ్రేట్ లీడర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ప్రతి మీటింగ్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. మీరు టాప్ లీడర్ గా ఎదగాలని ఫస్ట్ మీరు డబ్బులు సంపాదించుకుంటారు, కానీ ఆనందపడేది మేము సార్. అలా మా టీంలో ఎవరైనా కావచ్చు, మన తెలుగు పీపుల్ ఎవ్వరు బాగుపడ్డా సంతోషం, మొట్టమొదటి సంతోషపడేది మేమే సార్. మాకన్నా ఎక్కువ సంపాదించినా కూడా సంతోషపడేది మేము సార్. అలాంటి మనస్తత్వం ఉన్న చోట మీరు ఉన్నారు సార్. మార్కెట్ లో అలా లేదు సార్, రివర్స్ ఉంటుంది సార్. మీరు సంపాదించుకుంటే మీ మీద ఏడుపు ఉంటుంది తప్ప మీకు గెలుపుకు సహకరించేటోళ్ళు ఎవ్వరు లేరు సార్. థ్యాంక్ యూ. ఈ సిస్టాన్ని మీరందరూ వినియోగించుకుంటున్నందుకు జీవితాంతం ఈ సిస్టానికి రుణపడి మనం ఉంటామని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెంథిల్ కుమార్ సార్, చాలా టైం అయిపోయింది, వైండ్ ఆఫ్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, యూ విల్ కంప్లీట్ ద మీటింగ్. శివకుమార్ సార్ ఉంటే శివకుమార్ సార్ కు 2-3 minutes ఇవ్వండి సార్. శివకుమార్ గారు, భాస్కర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, అంటే వేరే మీటింగ్కి వెళ్ళారో ఏమిటో. థ్యాంక్ యూ సార్. అందరి తెలుగు పీపుల్ అందరికీ. నా పేరు జమ్లారామ్. చాలా మంది అందరు మాక్సిమం గుర్తుపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. శివకుమార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. వెల్కమ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. చాలా చక్కగా సార్స్ అందరూ లీడర్స్ ఒక్కొక్కరు వాళ్ళ, ఎందుకంటే ఒక్కొక్క స్పీచ్ వింటుంటే మనం ఏ విధంగా చేసుకోవాలి, పీవీసీ మెట్ల ఏ విధంగా కాపాడుకోవాలి, భవిష్యత్తులో ఏంది. ఆల్రెడీ ఆటపోట్లు చాలా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ జరిగిన దాని ఒడుదుడుకులను ఎదుర్కొని ముందుకు భవిష్యత్తు పీవీసీ మెట కంపల్సరీ పతాకానికి ఎగురుతుంది అనే ఆశ, నిస్పృత వదులుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పీవీసీ మెటల్ ముందు కంపల్సరీ ఎగురుతుందని, దాన్ని ఎలా ఎదిగేయాలనేది మనలో కూడా ఉన్నది. ఫార్మింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 90% సిస్టమ్ అనేది ఎట్లా అంటే, మన ఉన్న లీడర్లకు ప్రోత్సాహం ఎట్లా ఇవ్వాలి, టీంకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ప్రతి ఒక్క సిస్టమ్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఆ అబ్జర్వేషన్ అనేది మనం అందరినీ కాపాడుకుంటూ, ఆల్రెడీ నాగేశ్వరరావు మాట్లాడింటూ, సెంథిల్ కుమార్ సార్, జమ్లారాం సార్ గారు,
ఇంకా శంకర్ సార్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కాబట్టి మై డియర్ పివిసి మెటా సభ్యులందరికీ ఒకటే కోరుకునేది, కాపాడుకుందాం, భవిష్యత్తులో ఎదుగుదాం. ఇంకో మన టీంను కూడా ముందు వాళ్ళు రాలు, కానీ ఏదో ఒక రోజు కంపల్సరీ అందరు రావాల్సిందే, ముందుకు ఎదగాల్సిందే. దాని ఏంది పివిసి మెటాకు ఉన్న క్రిప్టో కరెన్సీ ఏంది, భవిష్యత్తు ఏంది అనేది మనకు నేర్పిస్తుంది. పివిసి మెటా అందరికి నేర్పిస్తుంది. మన తప్పులను, మన ఒప్పులను కాపాడుకొని కడుపులో పెట్టుకొని పివిసి మెటాను మనందరినీ ఎదిగిస్తుందని ఆశ, నిస్పృత ఎక్కడ కోల్పోకండి, ధైర్యంగా ఉండండి, ఉండి ముందుకు భవిష్యత్తుకు మనం వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వినబడుతుందా సార్? థ్యాంక్ యూ శివకుమార్ గారు. సో ఫ్రెండ్స్, దీంతో మనము క్లోజ్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా ఒక మీటింగ్ పెడతాము. ఆఫ్లైన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మీటింగ్ కావాలని కోరుతున్న వారు మీ లీడర్స్తో మాట్లాడండి, ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేయండి. పివిసి మెటాలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ప్లాన్ చేస్తే we will definitely achieve it. Thank you very much. Wish you all success. Good night. Jai PVC Meta. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ మీటింగ్ కంపల్సరీ ఒక 10 days ఒకసారి కంపల్సరీ పెట్టండి సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ.